నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈ 2026 జూలై 18 వీరికి ఎలా ఉండబోతుంది దిన ఫలితాల ప్రకారం చూద్దాము. ఈ దిన ఫలితాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీరు లాభాన్ని పొందబోతున్నారు. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల ఎటువంటి లాభాన్ని మీరు పొందుతారు? అలాగే మిమ్మల్ని ఏ అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? పూర్తి వివరాల గురించి ఈరోజు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక తులారాశి వారి రాశి చక్రంలో 7వ రాశి చిత్త నక్షత్రంలో 3వ 4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 1, 2 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రియులు మరియు అందంపై ఆకర్షణీయంగా కనిపించడంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు. అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే మనస్తత్వానికి తులారాశి వారు కలిగి ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ పాత్ర అనేది ముఖ్యంగా కీలకమైనదిగా అవుతుంది. ఆ స్త్రీ వల్ల మీ తల్లి కానీ, మీ భార్య కానీ, స్నేహితురాలు కానీ, సహోద్యోగిని కానీ, గురువు కానీ, ఇక వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు ఆ అమ్మాయి. ఇక ఆమె ఇచ్చే సూచన, ఆమె చేసే సహాయం లేదా అనుకోని దయ వల్ల ఇక మీకు ఆర్థికంగా, మానసికంగా లేదా భావోద్వేగంగా పెద్ద లాభాన్ని పొందుతున్నారు. ఇక ఈ 2026 జూలై 18 గ్రహస్థితుల ప్రకారం వాటి ప్రభావాన్ని గమనిస్తే ఈరోజు గ్రహస్థితి జ్యోతిష్యంగా చూస్తే ఈరోజు జ్యోతిషపరంగా చాలా శుభప్రదమైన సమయం. చంద్రుడు తులారాశిలోనూ సంచరిస్తున్నాడు. ఇది మీకు ఆత్మవిశ్వాసం మరియు సమరస్య భావాలను ఇక ఇస్తుంది. శుక్రుడు మీ రాశి అధిపతి కర్కాటక రాశిలో ఉంటూ అనుభవాలను బలపరుస్తాడు, అనుబంధాలను బలపరుస్తూ ఉంటాడు. ఇక బుధుడు వృశ్చిక రాశిలో ఉండి మీ మాటలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఇక మీరు మాట్లాడే ప్రతి మాట ఒక శక్తి మరి ఇతరులకు ప్రభావితం చేస్తుంది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇది మీ విద్య, జ్ఞాన మరియు ఆధ్యాత్మిక దశను పెంచుతుంది. మంగళుడు సింహరాశిలో మీ ధైర్యాన్ని పెంచుతాడు, కానీ అహంకారాన్ని తగ్గించమని హెచ్చరిస్తాడు. శని మకర రాశిలో గమనిస్తూ మీ కృషికి తగిన ఫలితాలను అందిస్తాడు. ఈ గ్రహస్థితుల సమ్మేళనం వల్ల ఈరోజు తులారాశి వారికి సమతుల్యమైన, శుభప్రదమైన మరియు ఆధ్యాత్మికమైన ఉన్నతమైన రోజుగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి సూచన ఏమిటంటే ఆ స్త్రీ వల్ల మీకు అదృష్ట ద్వారాన్ని తెరుస్తుంది. ఇక ఈరోజు మీరు మాట్లాడే ఒక స్త్రీ లేదా కలిసే ఒక స్త్రీ మీ జీవితంలో కీలకమైన మార్పును తీసుకురాగలదు. ఆమె ద్వారా వచ్చే సమాచారం, ఆమె ఇచ్చే సూచన లేదా ఆమె చేసే సహాయం వల్ల మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మీకు దొరుకుతుంది. అయితే వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే మీ మనస్సు ఈరోజు చాలా సున్నితంగా ఉంటుంది. ఇక మీరు చుట్టూ ఉన్న వారికి హృదయపూర్వకంగా స్పందిస్తారు. ఒక స్త్రీ సభ్యురాలు, ముఖ్యంగా తల్లి కానీ, సోదరి కానీ లేదా భార్య కానీ మీ పట్ల గాఢమైన ప్రేమను వ్యక్తం చేస్తారు. మీరు వారికి అర్థం చేసుకోవడం, కృతజ్ఞత చెప్పడం వల్ల కుటుంబంలో సంతోషం, సమతుల్యత వస్తుంది. ఈరోజు క్షమాపణ అనే భావన మీ మనసులో ఉంటుంది. ఇక గతంలో జరిగిన చిన్నపాటి విభేదాలు మీరు సానుకూలంగా పరిష్కరించుకుంటారు. ఇక ప్రేమ విషయంలో చూస్తే ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఒక స్త్రీ కానీ లేదా ప్రేమ సంబంధిత వ్యక్తి ద్వారా కానీ మీ జీవితంలో ఒక కొత్త దిశలో ప్రవహిస్తుంది. మీరు ఇప్పటికే బంధంలో ఉన్నట్లయితే మీ యొక్క భాగస్వామి మీరు ఊహించని ప్రేమను చూపిస్తారు. ఒంటరిగా ఉన్న తులారాశి వారు ఈరోజు ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా కలవచ్చు. ఇక ఆ పరిచయం తర్వాత మీ యొక్క జీవితం దిశను పూర్తిగా మార్చవచ్చు. అయితే ప్రేమ ఇచ్చేది కూడా నేనే, పొందేది కూడా నేనే అనే మంత్రాన్ని ఈరోజు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక వృత్తి మరియు వ్యాపారాన్ని గమనిస్తే ఈరోజు కార్యాలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ సహచరులతో ఉన్నటువంటి ఒక స్త్రీ వ్యక్తి మీకు సానుకూల సలహాను ఇస్తుంది. ఆమె సూచన మీ ప్రాజెక్టుకు ముఖ్యమైన మార్పులకు తెస్తుంది. ఇక
మీ యొక్క బాస్ కానీ లేదా మీ యొక్క పై అధికారి స్త్రీ ఉంటే గనక ఆమె ద్వారా పదోన్నతి కానీ లేదా ప్రశంస కానీ లభించే అవకాశం ఉంది. ఈ వ్యాపారంలో చూస్తే కొత్త భాగస్వామ్యం వచ్చే దాన్ని గమనించండి. ఇక మహిళలతో సంబంధం ఉన్న రంగాలు ముఖ్యంగా ఫ్యాషన్, బ్యూటీ, కాస్మెటిక్స్, హెల్త్, హోటల్ లేదా ఎడ్యుకేషనల్ ఇటువంటి రంగాల్లో మీకు భాగస్వామ్యం ఉన్న మహిళలతో ఉంటే కనుక అవి మీ అదృష్టాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు ఆర్థికంగా లాభప్రదమైన రోజు. ఒక స్త్రీ ద్వారా అది మీ యొక్క భార్య అయినా, వ్యాపార భాగస్వామి అయినా లేదా కస్టమర్ అయినా సరే తన వల్ల మీకు డబ్బు వస్తుంది. ఇది చిన్న పెట్టుబడి పెట్టినా సరే దానికి మంచి ఫలితం ఈరోజు మీకు లభిస్తుంది. ఇంటి వృద్ధులు లేదా తల్లి నుండి మీకు సహాయం లభించవచ్చు. అయితే సాయంత్రం గ్రీన్ కలర్ దుస్తులు ధరిస్తే శుక్రుడి అనుగ్రహం మీకు పెరుగుతుంది. అలాగే ఇక కుటుంబ జీవితానికి గమనిస్తే కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. పిల్లల వల్ల సంతోషం ఉంటుంది. ఇక ఒక స్త్రీ సభ్యురాలు వల్ల తల్లి కానీ, చెల్లి కానీ లేదా భార్య కానీ మీకు మంచి సలహాలు ఇస్తారు. ఆ సలహా మీరు గుర్తుంచుకోవాలి. ఇంటి వాతావరణంలో ప్రేమ, సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. ఇక ఈరోజు ఆధ్యాత్మిక పరంగా చూస్తే బుధవారం అయినందువల్ల విష్ణు మరియు బుద్ధుడి అనుగ్రహం మీపై ప్రత్యేకంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ బుద్ధ దేవుని ప్రార్థన చేయడం ద్వారా వాక్చాతుర్యం, వ్యాపార దక్షత మరియు వాక్చాతుర్యం మరియు మనశ్శాంతి మీకు లభిస్తాయి. అయితే ఉదయం పచ్చ పూలతో పూజ చేయండి. బుధుడి పచ్చరంగు లేదా పచ్చకందుల నైవేద్యంతో సమర్పించండి. ఓం బుద్ధాయ నమః అనే మంత్రాన్ని ఈ 108 సార్లు జపించండి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు స్థిరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ గాలి చల్లదనం కారణంగా చిన్న జల్లులు లేదా తలనొప్పి, ఇక జలుబు లేదా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. పచ్చడి కూరగాయలు, పండ్లు తీసుకోవడం చాలా మంచిది. సాయంత్రం స్వల్పంగా నడక లేదా ధ్యానం చేయండి. అది మీ మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసంతో ఇక సృజనాత్మకత అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్న సంగీతం, కళ, బోధన లేదా రచన మీ యొక్క ఆలోచనలు మాత్రం మీ మనసులో జలజల ప్రవహిస్తాయి. ఇక స్త్రీ వల్ల మీలో స్ఫూర్తిని నింపుతుంది. మీరు అనుభవించే ప్రతి సంఘటన ఒక ఆధ్యాత్మిక సంకేతం లాంటిది. స్త్రీ ద్వారా లాభం ఉంటే కేవలం ధనం కాదు, అది సానుభూతి, సహాయం, ప్రేమ లేదా మార్గదర్శకం కూడా కావచ్చు. స్త్రీ శక్తిని గౌరవించేది శుక్ర అనుగ్రహాన్ని పొందుకోవడానికి. ఇక ఈరోజు శుక్రగ్రహం మీ రాశికి అధిపతి కావడంతో స్త్రీ శక్తి, ప్రేమ, కళ, సామర్థ్యం అన్నీ కలిసిన రోజు ఇది. మీ చుట్టూ ఉన్న మహిళలను గౌరవం ఇవ్వటం ద్వారా మీరు ఈ జీవితంలో సౌకర్యాన్ని పెంచుతారు. అయితే శుభ సమయం వచ్చేసి ఉదయం 9:45 నుండి 11:30 వరకు. రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈ సమయం కొత్త పనులు ప్రారంభించకండి. ఇక శుభ రంగులు వచ్చేసి పచ్చ గులాబీ మరియు తెలుపు. దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. శుభ దిశ ఈశాన్యం. ఇక సాయంత్రం సమయంలో మీరు చాలా సంతృప్తిగా అనుభూతి చెందుతారు. మీరు ఈరోజు ప్రారంభంలో కలిసిన వ్యక్తి, ముఖ్యంగా ఒక స్త్రీ మీ జీవితంలో ఒక కొత్త మార్గం చూపించినట్లు అనిపిస్తుంది. రాత్రి నిద్రకు ముందు కృతజ్ఞత ఆ వ్యక్తికి లేదా దేవుని స్మరించడం ముఖ్యంగా చెప్పాలని ఈరోజు. ఇక ఈ 2026 జూలై 18 తులారాశి వారికి శుభప్రదమైన, సృజనాత్మకమైన ఒక స్త్రీ ప్రభావం వల్ల ఈ రోజు మొత్తం లాభం అనే సూచన. కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు, అది జీవితం పట్ల మీ దృష్టిని మార్చే ఆశీర్వాదం. మీరు దయ, ప్రేమ, కృతజ్ఞతలతో వ్యవహరిస్తే ఈరోజు మా జీవితంలో ఒక తీర్థం వంటి మలుపు తిరుగుతుంది. ఇక అయితే ఓం శుక్రాయ నమః. స్త్రీ శక్తి సమన్విత సౌందర్యం నాలో ప్రస్ఫుటించుగాక అని మీరు రాత్రి సమయంలో మనసులో సంకల్పం చేసుకుని నిద్రపోండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు పొందుతారు. ఈరోజు ప్రేమ, ఆనందం మరియు ఆధ్యాత్మిక సౌకర్యంతో మీ మనసు నిండిపోతుంది. చూశారు కదండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.